ఇది చూడండి, ఒక 5 కేజీ బాడీ, మరి ఇదేంటిది 1 కేజీ బాడీ. అంటే వాటి మాసెస్ డిఫరెంట్. ఈ రెండింటిని కూడా మనం సేమ్ వెలాసిటీతో పైకి ప్రొజెక్ట్ చేసాం. మరి అలాంటప్పుడు ఈ రెండు బాడీస్లో ఏ బాడీ మ్యాక్సిమం హైట్ వెళ్తుంది, అది మన క్వశ్చన్. మరి మీ జవాబేంటో నాకు తెలియదు, కానీ నా ఆన్సర్ మాత్రం ఏంటి అంటే, రెండు బాడీస్ కూడా ఒకే మ్యాక్సిమం హైట్ని రీచ్ అవుతాయి. పెద్ద బాడీ చిన్న బాడీ అలా రెండు కూడా ఒకే మ్యాక్సిమం హైట్ని రీచ్ అవుతాయి. మీకు అనిపిస్తుంది ఎందుకు అని. మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఏంటి? h=u²/2g కదా. మనం రెండింటినీ ఒకే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాం కాబట్టి u సేమ్. g అంటే గురుత్వాకర్షణ, అది కూడా రెండిటికి సేమ్. కాబట్టి h కూడా రెండిటికి సేమ్. అంటే ఒకే హైట్కి వెళ్తాయి అన్నమాట రెండు కూడా, మ్యాక్సిమం హైట్. మరి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి, ఒక పెద్ద బాడీని ఒక చిన్న బాడీని మీరు పైకి విసిరేసి చూడండి. మరి పెద్ద బాడీ కొంచెం ఎత్తే వెళ్తుంది, చిన్న బాడీ ఎక్కువ ఎత్తి వెళ్తుంది. మరి ఇది కాంట్రడిక్షన్ కదా అని మీరు అనుకోవచ్చు. కారణం ఏంటి అంటే, పెద్ద బాడీని మీరు విసిరేయలేక కొద్ది వెలాసిటీతో విసిరేస్తారు. చిన్న బాడీని తేలిక కాబట్టి ఎక్కువ వెలాసిటీతో పైకి ప్రొజెక్ట్ చేస్తారు. డిఫరెంట్ వెలాసిటీ తోటి ప్రొజెక్ట్ చేశారు కాబట్టి అవి డిఫరెంట్ హైట్స్ని రీచ్ అయినాయి. అదే కనుక రెండింటినీ సేమ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసి ఉంటే రెండు ఒకే హైట్ని రీచ్ అయి ఉండేవి.